కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఈ సినిమాకి మీరు మీ కుటుంబ సభ్యులతోనో లేక మీ స్నేహితులతోనో వచ్చుంటారు. అసలు సంబంధమే లేని మూడో వ్యక్తి మీ పక్కన కూర్చుంటే అతను చూసి మీరు నవ్వగలిగారా? ఈ 2.5 గంటల సినిమాయే కాదు, నిజ జీవితంలో కూడా మనకు మనిషి ఎదురైతే తెలిసినా తెలియకపోయినా వీడు నా సాటి మనిషి అన్న భావనతో అందరూ నవ్వుకోగలిగితే సమాజం ఎంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి సమాజానికి కుటుంబాలే ముఖ్యం, అవే మూలం. అందరికీ అన్ని పనులు రావే బాబు. సీత అయితే ఎంత చక్కగా పెట్టేది, అది ఇంకా లేచినట్లేదు. నన్ను లేపమంటారా? ఓసే నాగమణి, సందు దొరికితే చాలు పని ఇలా తప్పించుకుని కబుర్లు చెప్పాలని చూస్తావు. నేను వెళ్ళి లేపుతాలే. సీత, సీత లేమలే, లేవాలి మరి. లేవే, రోజు నాకంటే ముందు లేచేదాన్ని. ఈరోజు ఏమైంది? ఇదిగో ఇలా అయితే ముగ్గు నేనే పెట్టేస్తాను. దాని తర్వాత అత్తమ్మ నాకంటే బాగా పెట్టిందంటే మాత్రం బాధ్యత నాది కాదమ్మా, నిన్నే. లే లేవే, బద్దకం ఏంటి? లెమ్మంటుంటే. అరే ఎప్పుడు రెడీ అయిపోయావే? ఎప్పుడో అంటే ఎప్పుడో. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. అయితే నాదే లేట్ అనమాట. నాగమణి, బాబులు పాలు తీసుకొచ్చాడా? మర్చిపోయాను. భూమాత, నేను పెట్టి ప్రతి అడుగు ఓ అడుగులో కాకుండా ఓ ముద్దులో తీసుకో. సీత, అవుమా. జాగ్రత్త కదా. సరే సరే. జాగ్రత్త. ఉండకూడదు 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 ఉండకూడదు. ఉన్నాయి. అదేంటే? ఉండకూడదు ఉండకూడదు అంటే ఉంటాయి, ఉండాలంటే ఉండవు. మరి నీకు తెలుసు. ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతా అంతే. ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తంలో వేసిందో గాని మా తల్లి ఎప్పుడూ కాస్తానే ఉంటది. ఏమైనా ఈ భూమి మీద ఉండగానే ఇలాగో మంచి పని చేసి వెళ్ళిపోవాలి. మరి ఈవిడేం మంచి పని చేసిందో కనుక్కోవే. బంగారు లాంటి కొడుకుని మొగుళ్ళా ఇచ్చాను, ఇంకేం కావాలి? రాములు, ఇక్కడే ఇచ్చే, నేను తీసుకెళ్తా. అలాగేనండి, వస్తానండి. వెళ్ళు. నమస్కారం అండి. పొద్దున్న గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. మేము చేయి దగ్గర వస్తామండి. సరేనే. అవునరా? ఏంట్రా చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? బాగున్నావా? సరే వెళ్ళు. సీతా, ఈ అమ్మాయి ఆయనకి సొంత చెల్లెలు కూతురు. ఎవరికి ఏం కావాలో, ఎవరి మనసులో ఏముందో ఈ అమ్మాయికి అన్నీ తెలుసు. చీర చాలా బాగుంది. చాలా అంటే చాలా. అత్తయ్య ఏది? భగవంతుడా, మేం దాటగలిగిన కష్టాలనిచ్చి మా కళ్ళు నెత్తికెక్కకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఏమిటి అక్కడ చూడవే, చక్కగా సీతారాములు. అక్కడ వాళ్ళిద్దరు, ఇక్కడ మన ఇద్దరం. కష్టాలేంటి? అక్కడ సీత మీద రాముడు చెయ్యలేదు, చూసారో లేదో. నవ్వండి. ఈ నవ్వుతోనే 30 ఏళ్ళు గంటేసుకుంటూ వచ్చాం. ఇంకెంత ఏమైంది? ఏమవ్వాలి? పిల్లలు అనుకున్న టైంలో సెటిల్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంటే ఎంత బాగుంటుంది. ఆ పెద్దాడు చూస్తే మాట పట్టు, ఈ చిన్నవాడేమో మాటలతో బుర్లుండేస్తాడు. ఎలాగో వదిలేవే, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు. వదిలే. ఆళ్ళు చూసుకోవాలనే. ఆళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఇట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు.
పైగా మంచితనం అని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు.